తాజాగా మద్రాస్ హైకోర్టు ఒక కీలకమైనటువంటి తీర్పునిచ్చింది. ఇది తుది తీర్పు కానప్పటికీ కూడా మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. అక్కడ సుమారు 100 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఒక హిందూ ఆలయం ఉన్నది. దాని పక్కనే ఒక పెద్ద చర్చి కట్టడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ విషయాన్ని గమనించినటువంటి స్థానికులు చాలా అభ్యంతరాలు వ్యక్తం చేశారు, చెప్పు చూశారు, అయినా కూడా వినలేదు. చివరికి మద్రాస్ హైకోర్టుకి వెళ్లాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. మద్రాస్ హైకోర్టు ఈ చర్చ్ నిర్మాణం జరగకూడదు, దానికి 2-3 కారణాలు, ఒక స్ట్రాంగ్ రీజన్స్ని కూడా చెప్పడం జరిగింది. అసలు కేసు ఏంటి, ఎక్కడ జరిగింది, పిటిషనర్ ఏం వాదించారు అనేది ఒకసారి మనం డీటెయిల్స్ చూద్దాం. తమిళనాడు రాష్ట్రంలో కోయంబత్తూరు జిల్లాలో 100 సంవత్సరాలకు పైగా చరిత్ర కలిగినటువంటి మరియమ్మన్ ఆలయం అనేటువంటిది ఉంది. దాని పక్కనే అతి సమీపంలో ఒక పెద్ద చర్చ్ కట్టడానికి ప్రయత్నం జరుగుతోంది. మనకు తెలుసు, చాలా సందర్భాల్లో చర్చలకు ఫండింగ్ ఎక్కడెక్కడి నుంచో వస్తూ ఉంటుంది, ఫారిన్ ఫండ్స్ ఇవన్నీ కూడా వస్తుంటాయి. ప్రధానమైనటువంటి అభ్యంతరాలు ఏంటంటే ఆ ప్రాంతంలో చాలా వరకు ఉన్నది హిందువులే ఉన్నారు, క్రిస్టియన్ల జనాభా చాలా చాలా తక్కువ. అలాంటి ప్రాంతంలో ఇంత పెద్ద చర్చ్ ఎందుకు కడుతున్నారు అనేటువంటిది అక్కడ స్థానికంగా ఉన్నటువంటి హిందువుల అభ్యంతరాలు. రెండోది, ఆ కట్టాలి అనుకున్నటువంటి స్థలం కూడా ప్రభుత్వ స్థలము. అది ఇంకా ప్రభుత్వ స్థలంలో ఎలా కడతారు చర్చ్? తర్వాత అంత సమీపంలో కట్టాల్సినటువంటి అవసరం ఏముంది? పక్కనే హిందూ మందిరం ఉంది కదా. అంటే ఇది కమ్యూనల్ టెన్షన్కి దారితీసేటువంటి అవకాశం కూడా ఉన్నది. అది మరొక అభ్యంతరం. తర్వాత ఇది ఎక్కడ జరుగుతుందంటే కోయంబత్తూరులోని కలపట్టి ప్రాంతంలో ఈ ఆలయం ఉన్నది. చాలా పురాతనమైనటువంటి ఆలయం అని చెబుతూ ఉన్నారు. పిటిషన్ వేసింది ఎవరయ్యా అంటే అక్కడ స్థానికంగా ఉన్నటువంటి బాలసుబ్రహ్మణ్యం అనేటువంటి వ్యక్తి హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. ఈ వివాదాస్పద స్థలం రెవెన్యూ రికార్డుల ప్రకారం చూస్తే అదొక పబ్లిక్ రోడ్డు లేదా పబ్లిక్ ప్రాపర్టీ అది. కాబట్టి అక్కడ ఈ యొక్క చర్చ్ నిర్మాణం జరగడానికి వీల్లేదనేది ఆ పిటిషనర్ యొక్క వాదన, బాలసుబ్రహ్మణ్యం. తర్వాత శాంతి భద్రతల సమస్య కూడా తలెత్తేటువంటి అవకాశం ఉందని పిటిషన్లో చెప్పడం జరిగింది. సరే, ఇప్పుడు కోర్టు ఏం చెప్పిందో చూద్దాం. కోర్టు ఏం చెప్పిందంటే ఆ గ్రామంలో క్రైస్తవ కుటుంబాలు చాలా తక్కువ సంఖ్యలో ఉన్నప్పటికీ కూడా ఇంత పెద్ద చర్చ్ నిర్మాణం ఎందుకు జరుగుతోంది అంటే దీని వెనక దురుద్దేశాలు ఉండేటువంటి మాలిఫైడ్ ఇంటెన్షన్స్ అవకాశాన్ని పూర్తిగా కొట్టి పారేయలేము అని కోర్టు చాలా స్పష్టంగా వ్యాఖ్యానించింది. తర్వాత కోయంబత్తూర్ ఈజ్ కాల్డ్ వెరీ సెన్సిటివ్ సిటీ, చాలా సున్నితమైనటువంటి నగరము, దానికి అలాంటి ట్రాక్ రికార్డు గతంలో ఉన్నది. మత ఘర్షణలు, తర్వాత బాంబు పేలుళ్ళు, ఇవన్నీ కూడా గతంలో కోయంబత్తూరులో జరిగినటువంటి ఉదంతాలు చూసాం. దీన్ని దృష్టిలో పెట్టుకొని కోయంబత్తూరు లాంటి నగరంలో, సెన్సిటివ్ సిటీలో ఇలాంటి ఘర్షణ వాతావరణం తలెత్తడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ చర్చ నిర్మాణం జరగకూడదు. కోర్టు అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. అక్కడ స్థానికంగా ఉన్నటువంటి హిందువులు కూడా అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. మతపరమైనటువంటి ఉద్రిక్తతలు, అల్లర్లను జరగడానికి అవకాశం ఉంది కాబట్టి దాన్ని అడ్డుకోండి. పిటిషనర్ తరపు న్యాయవాది ఇదే విషయాన్ని చెప్పడం జరిగింది. తర్వాత కోయంబత్తూర్ వెరీ సెన్సిటివ్ సిటీ, సున్నితమైనటువంటి నగరం అని ఎందుకు అనాల్సి వచ్చిందంటే ఫిబ్రవరి 14, 1998 ఒక అత్యంత దురదృష్టకరమైనటువంటి రోజు కోయంబత్తూరులో. కారణం ఏంటంటే అక్కడ ఆ రోజున మధ్యాహ్నం 1:30 నుంచి సాయంత్రం వరకు కూడా సుమారుగా కోయంబత్తూరు నగరంలో 11 ప్రాంతాల్లో పెద్ద ఎత్తున బాంబు పేలుళ్ళు జరగడం చూసాం. నిజానికి అది బీజేపీ అగ్రనేత అయినటువంటి ఎల్కే అద్వానీ గారిని టార్గెట్ చేస్తూ జరిగినటువంటిది. ఆయన ఆలస్యంగా రావడం వల్ల ఒక పెద్ద ప్రమాదం తప్పింది. కానీ ఈ పేలులలో చాలామంది చనిపోయారు. పర్టికులర్గా ఈ బాంబులు ఎక్కడెక్కడ అమర్చారంటే కార్లు, మోటార్ సైకిళ్ళు, ఈ ఫ్రూట్ షాపుల్లోనూ, బ్యాగుల్లోనూ ఎక్కడ పెడితే అక్కడ అమర్చినటువంటి పరిస్థితి. దాదాపుగా ఒక 58 మంది, 60 మంది చనిపోయారు. 200 మందికి పైగా ఈ కోయంబత్తూరు బాంబ్ బ్లాస్ట్ అంటే మీకు ఇంటర్నెట్లో సెర్చ్ చేసినా కూడా వచ్చేస్తుంది. చాలా పెద్ద సంచలనం అది, దేశం మొత్తం కూడా ఉలిక్కిపడినటువంటి పరిస్థితి. సో ఇది ఇప్పుడు 1998లో జరిగింది. అలాగే అంతకుముందు సంవత్సరం కూడా 1997లో కూడా కమ్యూనల్ టెన్షన్స్ చాలా పెద్ద ఎత్తున అక్కడ జరిగినటువంటి పరిస్థితి. కాబట్టి ఇలాంటి చరిత్ర ఉంది కోయంబత్తూరు నగరానికి. కాబట్టి ఏ చిన్న అవకాశం కూడా పోలీసులు తీసుకోదలుచుకోలేదు. కోర్టు అభిప్రాయం కూడా అదే. అంత సమీపంలో కట్టాల్సినటువంటి అవసరం లేదు. అక్కడ స్థానికులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. మరొక చోట కట్టుకోండి. 2 అభ్యంతరాలు ప్రధానంగా కోర్టు వ్యక్తం చేసింది. అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. దానికి చాలా పురాతనమైనటువంటి చరిత్ర కూడా ఉన్నది. తర్వాత ప్రభుత్వ భూమిలో మీరు ఇంత పెద్ద నిర్మాణాన్ని ఎలా కడతారు? మీరు పర్మిషన్ తీసుకున్నారా? కాబట్టి ఈ 2 అభ్యంతరాలతోటి ప్రస్తుతానికైతే మధ్యంతర ఉత్తర్వులు మద్రాస్ హైకోర్టు ఇచ్చింది. రాబోయే రోజుల్లో బహుశా తుది తీర్పు కూడా ఇలాగే ఉండాలని మనం కూడా కోరుకుందాం. ఎక్కడ పడితే అక్కడ మతపరమైనటువంటి నిర్మాణాలు ఎలా కట్టేస్తారు? అది ఏదైనా కావచ్చు.
అది చర్చా, మసీదా, లేకపోతే గురుద్వారానా, ఈవెన్ హిందూ మందిరమైనా సరే దాన్ని కట్టడానికి కొన్ని నియమాలు, నిబంధనలు ఉంటాయి. సామరస్యంగా ఉండాలి, స్థానిక ప్రజల అభిప్రాయాలను కూడా తీసుకోవాలి, అందరికీ ఆమోదయోగ్యంగా ఆ యొక్క నిర్మాణం జరగాలి తప్పితే ఒక మతాన్ని రెచ్చగొట్టడానికో, లేకపోతే హిందువులను టార్గెట్ చేస్తూనో, లేకపోతే వాళ్ళని బలవంతంగా మాస్గా బలవంతపు మత మార్పులు చేయడానికో, ఇలాంటి దురుద్దేశాలతో కూడినటువంటి నిర్మాణాలు చేపడితే మాత్రం ఖచ్చితంగా దాన్ని అడ్డుకొని తీరాల్సిందే. ఇదే అక్కడ ఉన్నటువంటి హిందువులు డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతానికి మద్రాస్ హైకోర్టు అయితే సానుకూలమైనటువంటి తీర్పునిచ్చింది. తుది తీర్పు కూడా అలాగే ఉండాలని మనం కూడా కోరుకుందాం. మీరేమంటారు? తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.